హలో గైస్, అందరికీ తెలిసింది ఈరోజు గాజువాకలో ఒక కంపెనీ అనేది కాలిపోయింది. మినిమం దానిలో ఉన్న మాల్ ఎంత తెలుసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారో, వాళ్ళకి ఎంత నష్టం వచ్చిందో తెలుసుకోవాలని చెప్పేసి అని అనుకుంటాను. ఓకే, ఈ వీడియో అయితే పూర్తిగా ఎండ్ వరకు కూడా చూడండి. అండ్ ఆ కంపెనీ వివరాలు మొత్తం అన్నీ కూడా మీకు తెలిసి అక్కడ ఎంతమంది వర్క్ చేస్తున్నారు ఏంటనేది అవన్నీ కూడా మీకు నేను చెప్పడం జరుగుతుంది. బికాజ్ ఎందుకంటే నాకు తెలిసిన కంపెనీ కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. లేకపోతే ఈ మిస్టరీ అంతా చెప్పాల్సినంత అంత ధైర్యం కానీ లేదా నాకంత తెలీదు. తెలిసినంత వరకు నేను చెప్తాను. బికాజ్ ఎందుకంటే నేను మాది ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీ నుంచి బిల్స్ అవి రాసి నేను ఆ కంపెనీకి అనేది పంపించడం జరుగుతుంది. సో అందుకోసం అని చెప్పేసి ఈ విధంగా జరిగిందని చెప్పేసి చెప్పడానికి నేనైతే రెడీగా ఉన్నాను. అందరూ న్యూస్లల్లో అండ్ మీడియాలోని చాలామంది ఎలా జరిగిందో ఏంటో అని చెప్పేసి అందరూ చెప్తున్నారు. సో ఎవరికి తెలియదు, సీక్రెట్ నేనైతే కాదు. బట్ నేను మీకు చెప్తున్నాను, సీక్రెట్ కాదు. అండ్ అందరి కంపెనీలు కూడా బాగోలు కాబట్టి నేను చెప్పాలని చెప్పేసి ఏంటి సోదేస్తుందని చెప్పేసి అనుకుంటానా. కొంచెం సేదేసినా సరే కరెక్ట్గా చెప్తాను, ఓకేనా? సరే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీజాను 213. కొంచెం ఓవరాక్షన్ ఎక్కువైంది కదా, కొంచెం కాదు చాలా ఎక్కువ అవుద్ది. సరే, ఆ కంపెనీలో ఎంతమంది ఉంటారంటే మ్యాక్సిమం ఒక 25 మెంబర్స్ 30 మెంబర్స్ ఉంటారు. అండ్ మిషనరీస్ కూడా కొంచెం కాలిపోయి అండ్ ఆఫీస్ రూమ్ కూడా కంప్లీట్గా కాలిపోయింది. దానిలో ఉన్న పేపర్స్ కూడా మొత్తం అన్నీ కూడా కాలిపోయి మినిమం అంటే కనీసం ఎవరికైనా రాసి ఇచ్చిన బిల్స్ కూడా లేవు, అంత కాలిపోయింది. అండ్ ఆ కంపెనీలో ఉన్న ఫొటోస్ అన్నీ కూడా నేను పెడతాను తర్వాత, కంపెనీ ఏ విధంగా కాలిపోయింది ఏంటి అని చెప్పేసి అని పెడతాను. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే అక్కడ నాకు తెలిసి నేను అనుకుంటున్నాను కాదు, అక్కడ డ్రింకర్స్ అంటే ఎలా చెప్పాలి, ఇప్పుడు బయట నుంచి వస్తారు. బయట నుంచి వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే చాలామంది హిందీ వాళ్ళు పెట్టుకుంటారు. అంటే లైక్ ఒడిషా కానీ ఢిల్లీ కానీ ఇలా ఈ సైడ్ నుంచి వచ్చి వర్కర్స్ అనేది పని చేస్తున్నారు. పని చేసినప్పుడు వాళ్ళు కొంచెం అంటే ఇంటి దగ్గర ఉన్న ప్రెజర్స్ ఇలాంటివి ఉంటాయి కదా. సో ఉన్నా లేకపోయినా సరే వాళ్ళకి ఆల్రెడీ బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి. కొంచెం స్మోక్ అనేది, కొంచెం డ్రింక్ అనేది ఆల్రెడీ అలాంటి టచ్ ఉన్నాయి. సో ఆ టైం అప్పుడు ఏం చేస్తారంటే కంపెనీలో ఉన్న ఓనర్స్ సర్లే పని చేస్తున్నా కదా, వీళ్ళ వల్ల మనకేం నష్టం జరుగుతుందని చెప్పేసి అని పెద్దగా పట్టించుకోరు. అండ్ ఇది వచ్చేసి వేసవికాలం వేసవి అదే సమ్మర్ సీజన్ కాబట్టి సమ్మర్లో ఏమవుతుందంటే ప్లాస్టిక్ అనేది చాలా ఫాస్ట్గా బర్న్ అవుద్ది. ఇంత కొద్ది అంటే చిన్నది అగ్గిపుల్ల రాజేసినా సరే ఫాస్ట్గా అంటాల్సిన చోట అంటుకోదు కానీ అవసరమైన చోట అంటుకుంటుందని చెప్పేసి అంటాయి కదా. అండ్ ఆ కంపెనీ అయితే మినిమం ఒక 20 ఇయర్స్ మినిమం 20 ఇయర్స్ దగ్గర అలా ఉంటుంది. అండ్ రన్ చేస్తున్నారు. రన్ చేసినప్పటికీ వాళ్ళకి ఒక 3 పిల్లలు ఉన్నారు. 3 పిల్లలకి కలిపి ఒకటే కంపెనీ. మొత్తం ఒక ఫాదర్ 3 పిల్లలు, వాళ్ళిద్దరికి కలిపి ఒకటే కంపెనీ. అండ్ నెక్స్ట్ ఇంకా 3 కాదు, 2 ఉన్నారు, ఒకటే కంపెనీ. సో కంపెనీ అందరిలోని బాగానే ఉన్నారు, బాగానే చేసుకుంటున్నారు. ఆ ఫాదర్ అండ్ డాటర్ అది సన్స్ ఇద్దరు కూడా బాగానే చేసుకుంటారు అని చెప్పేసి అనుకునే టైంకి అండ్ వాళ్ళు ఇన్సూరెన్స్ అనేది కూడా వాళ్ళు అప్లై చేయలేదు. బికాజ్ ఎందుకని చెప్పేసి అంటే కంపెనీకి ఇన్సూరెన్స్ అనేది పెడతారు కదా. సో ఎప్పుడు మనకి ఇలాంటివి జరగలేదు కదా. ఎన్నిసార్లు ఆల్రెడీ కట్టున్నారు, ఇన్నిసార్లు కట్టాం కదా. సో ఏం కాలేదు, ఎప్పుడేమవుతుంది అని చెప్పేసి వాళ్ళు కొంచెం కేర్లెస్గా ఉన్నారు. కేర్లెస్గా ఉండేసరికి 1 crore అనేది మొత్తం మాల్ అంతా అయితే మాత్రం డిస్మార్టర్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ లోపలైతే ఎవరూ లేరు. బికాజ్ ఎందుకు లేరు అని చెప్పేసారంటే ఎప్పుడు ఏ దొంగతనం అనేది జరగడం అనేది జరగలేదు. ఓన్లీ సీసీటీవీ అనేది ఉన్నది. అండ్ సీసీటీవీ ఫుటేజ్ కూడా కాలిపోవడం జరిగింది. ఇంకా ఇట్స్ బ్యాడ్ లక్ అని చెప్పేసి అని అనుకోవాలి. వాళ్ళైతే మార్వాడీస్. ఇంకా సో దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది, తాగిన వాళ్ళు, స్మోక్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే పక్కనే అంటే వాళ్ళే కంపెనీలోకి నాట్ అలో చేయకూడదు అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ వన్ ఇంకొకటి ఏంటంటే ఇది పర్ఫెక్ట్ అస్సలు, అది వేరే టైప్ ఆఫ్ అంటే ఇది వేరే టైప్. ఇంకోటి ఏంటంటే అండ్ మనం ఎవరైనా ల్యాబ్తో అంటే ఏదైనా కంపెనీ కావచ్చు, ల్యాబ్తో ఎంతవరకు మంది కంపెనీ అని చెప్పేసి అనుకుంటే కంపెనీలో లేబర్తో ఏ విధంగా మాట్లాడాలో ఆ విధంగా మనకు నచ్చలేదని చెప్పేసి అంటే వాళ్ళు రిమూవ్ చేసేయడం మంచిదబ్బా అది. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఏ లేబర్ అయినా సరే, ఎవరైనా వర్క్ చేసిన వాళ్ళైనా సరే వాళ్ళకైనా సరే మీకు ఆ ఓనర్తో నచ్చలేదని చెప్పేసి అంటే దూరంగా ఉండాలి. లేదనుకుంటే మీకంటూ ఒక లేబర్ ఆఫీస్ ఉంటుంది. లేబర్ ఆఫీస్ ద్వారా వెళ్ళి మీకు ఏమేమైతే రావాల్సి ఉన్నానో అవన్నీ తీసుకొని
ఈ కంపెనీలు కాకపోతే వేరే కంపెనీలు వర్క్ చేసుకోండి. కానీ ఇలాంటి లాస్ పనులు మాత్రం ఎవ్వరు అసలు చేయొద్దు ప్లీజ్. ఎందుకని చెప్పేసానంటే ₹1,00,00,000 అంటే ఒక విషయం కాదు కదా. ఈవేళ అందవచ్చు, రేపొద్దున ఇంకొకటి, ఎప్పుడు అలాంటి పనులు చేయకూడదు. అందుకోసం అని చెప్పి బీ సేఫ్ కంపెనీస్ అండ్ మనం కూడా అవర్స్ జాగ్రత్తగా ఉండాలి. ఓకే బాయ్. నేను కొంచెం తీసినా మంచిగా చెప్పానని చెప్పేసి అనుకుంటున్నా. అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఓకేనా? బాయ్.